నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవ్వడం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరడం, ఇదంతా బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న పొలిటికల్ డ్రామా అని కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ఎదుగుతున్న కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఆడుతున్న కుట్రలో భాగమే అని ఇదంతా అని చెప్పారు. నమస్తే. ఒకవైపు ఎమ్మెల్సీ కవిత గారి అరెస్టు, ఇంకొక వైపు బీఎస్పీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ లో చేరిక. ఈ రెండు పరిణామాలు తెలంగాణలో చోటు చేసుకోవడానికి కారణం బీజేపీనే. సో ఎంపీ ఎలక్షన్స్ లో వేగంగా పడిపోతున్న గ్రాఫ్ ను నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్, తద్వారా లబ్ధి పొందాలనే బీజేపీ, అంతిమంగా కాంగ్రెస్ కు నష్టం చేయాలని ఎత్తుగడతోనే మరి పీకే సలహాల ఇంకెవరి సలహాల పక్కన పెడితే మొత్తానికి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కంటే ముందే పొలిటికల్ డ్రామాను తెర మీదకి తెచ్చిండ్రు. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలే కాదు, యావత్ దేశ ప్రజలు కూడా చూస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఒక వెబ్ సిరీస్ ను మైమర్పించేలా బీజేపీ స్క్రీన్ ప్లే చేసింది. పక్కా ప్లాన్ తోనే కవిత గారి అరెస్ట్ డ్రామా, ఇటువైపు దాన్ని కప్పిపుచ్చుకునేందుకు గాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చేరిక, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం చేసినది మా అంచనా. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు. మీ పొలిటికల్ డ్రామాలు తెలంగాణ ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరనేది నా యొక్క అభిప్రాయం.